హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా స్టిచ్చింగ్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్. ఈరోజు అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన ఛానల్కి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది. ఫస్ట్ శాలరీ అనే చెప్పచ్చు. మీ అందరి సపోర్ట్ వల్ల నేనైతే ఇక్కడ వరకు చేరుకున్నాను. మీ అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మన వీడియోస్ అన్నీ చూస్తూ అవన్నీ చేశారు కాబట్టి నేనైతే ఇవాళ ఈ రెవెన్యూ అయితే అందుకోగలిగాను. అందుకు చాలా మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఎక్కడైనా తప్పుగా మాట్లాడితే ఫ్రెండ్స్ నన్ను క్షమించండి. ఎందుకంటే నాకు ఎక్కువ మాట్లాడడం, కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం అయితే అస్సలు రాదు. ఫస్ట్ టైం ఏం కాదు, మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటున్నాను. అలాగే ఫ్రెండ్స్, రెవెన్యూ ఎంత వచ్చిందో తెలుసుకోబోయే ముందు కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను నా యూట్యూబ్ జర్నీ గురించి, నేను ఈ ఛానల్ పెట్టి ఎన్ని సంవత్సరాలైంది, ఎన్ని కష్టాలు పడ్డాను, అలాగే మనకి మానిటైజేషన్ ఎలాగయ్యింది, ఇవన్నీ కూడా మీతో అయితే ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఈ ఛానల్లో నేను ఫస్ట్ వీడియో వేసింది మార్చి 17, 2021 రోజు అనమాట. ఆల్రెడీ ఈ మెయిల్ ఏంటంటే 27 సెప్టెంబర్ 2020 అని ఉంటుంది. కానీ నేను వీడియో వేసింది మాత్రం 2021 17వ తారీఖున వేసింది అనమాట. అదే మనకి లెక్క మార్చి 17. యూట్యూబ్ ఏంటంటే మనం ఫస్ట్ వీడియో ఎప్పుడైతే వేసామో అక్కడి నుంచే లెక్కేస్తుంది వాచింగ్ అవర్ అనేది. అందుకనేసి నాకు 2021 నుంచి నేను స్టార్ట్ చేశాను కాబట్టి నాకు సంవత్సరంన్నర అయితే పట్టింది మనకి వాచింగ్ అవర్ కానీ సబ్స్క్రైబర్ కానీ రావడానికి. సబ్స్క్రైబర్స్ తొందరగానే వచ్చేస్తారు, వాచింగ్ అవర్ మటుకి తొందరగా కంప్లీట్ కాదు. అందుకనేసి దానికి కొంచెం లేట్ అయింది. 4000 గంటలు, అలానే 1000 సబ్స్క్రైబర్లు. ఇప్పుడంటే తగ్గినాయి, కానీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే 4000 గంటలు, అలానే 1000 సబ్స్క్రైబర్లు రావాలన్నమాట. అలా నేను 4000 గంటలు కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకైతే 2022 ఆగస్ట్ రోజున నాకు ఆగస్ట్ కంటే ముందే ఒక 2-3 డేస్ ముందే నాకు వాచింగ్ అవర్ కంప్లీట్ అయిపోయింది. వాచింగ్ అవర్ కంప్లీట్ అయిన తర్వాత మనకి అప్లై నవ్ అనే వస్తుంది అనమాట. అప్లై నవ్ మీద నొక్కిన తర్వాత లోపలికి వెళ్తే మనకి కొన్ని ఐడి వెరిఫికేషను, అలానే అడ్రస్ వెరిఫికేషను చేయాలన్నమాట. అవి చేసిన తర్వాత యూట్యూబ్ టీం వచ్చి మన ఛానల్ని అయితే చెకింగ్ చేస్తుంది. చెకింగ్ చేసిన తర్వాత అంతా ఓకే, పర్వాలేదు అనుకున్న తర్వాతే మనకి మానిటైజేషన్ అనేది ఎనేబుల్ చేస్తుంది అనమాట. మనకైతే అప్లై చేసిన తర్వాత 24 అవర్స్ తర్వాత నాకైతే మెయిల్ వచ్చింది, కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో ఒక మెంబర్ అన్నట్టుగా. నాకైతే చాలా సంతోషం అనిపించింది అనమాట. ఎందుకంటే నన్ను భయపడలేదు, ఎందుకంటే నేను ఎక్కడ బయట వీడియోలో ఏమీ వేయలేదు, అలానే అన్నీ కూడా నా వాయిస్ తోటే వేశాను. నేనైతే ఎక్కడ కొంతమంది కొనుక్కుంటారంట వాచింగ్ అవర్ అది గట్ట, అలాగే ఎక్కడో కొనలేదు. సబ్స్క్రైబర్లు ఏం మనీ అన్నీ జెన్యున్గా వచ్చినాయి కాబట్టి నాకేం భయం అనిపించలేదు, నాకు ఓకే అవుతుందని తెలుసు. అలానే 24 అవర్స్ తర్వాత మెయిల్ వచ్చింది. నాకైతే చాలా హ్యాపీ. ఆ మెయిల్ కూడా నేను కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను. 1 ఇయర్ బ్యాక్కి వెళ్తే మీకు ఆ మెయిల్ కూడా చూడొచ్చు అనమాట ఏమొచ్చిందనేది. ఇంకా మన ఛానల్కి అయితే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మన రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. కొంచెంగా మన వీడియోస్ అన్ని పక్కల కూడా, అదే వీడియోస్ పక్కనే మనకి గ్రీన్ సింబల్ అనేది వచ్చేస్తుంది అనమాట. దానికి కూడా మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాసెస్లోనే మొత్తం అన్నిటికి అని అడుగుతుంది. అన్నిటికి మనం ఓకే చేసేస్తే మొత్తం అన్నిటికి కూడా మనకి గ్రీన్ సింబల్ అయితే పడిపోతాయి అనమాట, రెవెన్యూ సింబల్. నెక్స్ట్ వచ్చేసి మనకి $1 రావడానికి నాకు 10 డేస్ పట్టేసిద్ది. 1 వీక్ కానీ 10 డేస్ కానీ పట్టేసిద్ది $1 రావడానికి. అలానే మనకి ఏంటంటే $10 అవుతేనే కానీ పోస్ట్లో మనకి పిన్ రాదనమాట. $10 కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు పోస్ట్లో అయితే పిన్ వచ్చింది. పిన్ ఏం చేసిన అంటే మనం అక్కడ డాష్ బోర్డ్లో ఉంటుంది అనమాట, అక్కడ పెట్టేసిన తర్వాత మనకి అక్కడి నుంచి ఇంకా పిన్ వెరిఫికేషన్ అన్నీ అయిపోతాయి కదా, ఇంకా ఒక్కొక్క డాలర్ ఇంకా యాడ్ అవుతూ ఉండి అనమాట. అలా యాడ్ అయ్యి నాకైతే ఈ రెవెన్యూ తీసుకోవడానికి 1 ఇయర్ పట్టేసింది. అంటే అప్పుడే స్టార్ట్ అవుతుంది కదా మనకి, ఫస్ట్ పేమెంట్ రావడానికి కొంచెం టైం పడుతుంది. అందుకనేసి ఈ టైం అయితే పట్టిందనమాట. 1 ఇయర్ దగ్గర ఇంకా 1 ఇయర్ దాటింది. ఇప్పుడైతే మనకి రెవెన్యూ తీసుకున్నాను. ఇంకా అంతా అయిపోయిన తర్వాత రెవెన్యూ కొంచెం యాడ్ అయినప్పుడు మాకు మెయిల్ వచ్చింది, ఇలా మీరేంటంటే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలనేసి. ఇంకా మళ్ళీ పాపకు చెప్పి అది ఫిల్ చేయించేసాను. అక్కడ కూడా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే మనము ఇచ్చేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మనకి డైరెక్ట్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా అడిగేస్తుంది. బ్యాంక్ డీటెయిల్స్ కూడా పెట్టేసిన తర్వాత ఇంక మనకి అంతా ఓకే అయిపోయినట్టు అనమాట. ఇంకా అదే ఫైనల్ బ్యాంక్ డీటెయిల్స్ పెట్టేసిన తర్వాత ఇంక మన రెవెన్యూ ఏంటంటే నెల మనకి సంపాదించింది వైటీ స్టూడియోలో నుంచి
మళ్ళీ యూట్యూబ్ అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ మనకి $100 ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు మనకి గూగుల్ యాడ్సెన్స్లోకి వచ్చేస్తాయి అనమాట. అక్కడి నుంచి మనకి బ్యాంక్ అయితే వచ్చేస్తాయి. నేను బ్యాంక్ కూడా ఎస్బీఐ బ్యాంక్ ఇచ్చాను కాబట్టి నాకు ఏమి రిస్క్ అవ్వలేదు. నైట్ మెయిల్ వచ్చింది, ఇలా మీ అమౌంట్ పంపిస్తున్నాం అన్నట్టుగా. మార్నింగ్ బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చేసింది అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ కల్లా నాకు అయితే బ్యాంకులో పడిపోయినాయి అమౌంట్ అనేది. ముందు బ్యాంక్ వాళ్ళు ఏంటంటే కొంచెం ఇన్ఫర్మేషన్ లాగా ఇస్తారు, ఇలా వస్తున్నాయి మీకు ఇన్ని డాలర్స్ అనేసి వచ్చింది మెయిల్. అది వచ్చిన ఒక 2 అవర్స్కి అమౌంట్ అనేది వేసేసారు. చాలా ఈజీ అయిపోయింది అనమాట. నేనైతే అసలు బ్యాంక్కి వెళ్ళలేదు, వాళ్ళతో మాట్లాడలేదు, ఏమి లేదు. డైరెక్ట్ నాకైతే ఇంట్లో కూర్చొనే ఉన్నాను, నాకైతే మెయిల్ వచ్చేసినాయి, బ్యాంకులో అమౌంట్ పడిపోయినాయి. చాలా అంటే నేను అసలు ఫస్ట్ నమ్మలేదు. యూట్యూబ్ నుంచి మనీ వస్తాయంటే నాకైతే అసలు నమ్మశక్యంగా లేదనమాట. అంటే అందరూ అంటూ ఉంటారు యూట్యూబ్లో మనీ వస్తుంది, మనీ వస్తుందంటే నేను వాళ్ళందరూ చెప్పేది నిజమా ఉత్తిదా అనుకొని నేనైతే చూద్దాం అన్నట్టుగా నేను యూట్యూబ్కి రావడం జరిగింది. కానీ ఇప్పుడైతే నేను అందరికీ చెప్తున్నాను, నిజంగా రెవెన్యూ వస్తుందండి యూట్యూబ్లో. మీరందరూ కూడా మంచిగా మీకు వచ్చినదే టాలెంట్ని చూపించుకోండి. కుకింగ్ చేసేవాళ్ళు కుకింగు, టైలరింగు, వ్లాగ్స్, ఇంకా ట్రావెలింగు, ఏది వచ్చిన వాళ్ళు అది చేసుకుంటే మంచి రెవెన్యూ ఉంటుంది. మన వీడియోస్ ముందుకు పోతూ ఉండాలి. అలానే ల్యాక్స్లో వెళ్తే ఇంకా మంచి రెవెన్యూ వస్తుంది. మనకేంటంటే వేలల్లో కాబట్టి కొంచెం తక్కువ రెవెన్యూ. అలాగే ఈ పేమెంట్ ఇప్పుడు తీసుకున్నాను, ఇంకా మళ్ళీ నెల నెల అంటే కష్టము. చిన్న ఛానల్ వాళ్ళకి, పెద్ద ఛానల్ వాళ్ళకైతే వస్తాయి నెల నెల పేమెంటు. మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉండండి. ఎవరైతే కొత్తగా యూట్యూబ్లోకి వచ్చే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీకు జాబ్ ఉంటే మాత్రం జాబ్ వదులుకొని రావద్దు. జాబ్ చేసుకుంటూ ఈ యూట్యూబ్ని పార్ట్ టైమ్గా చేసుకోండి. అంతేగాని జాబ్ వదులుకొని ఇటు వచ్చేసారంటే మాత్రం చాలా లాస్ అవుతాం. చాలా అంటే లేట్ అవుతుంది అనమాట. ఇంకా అందుకనేసి జాబ్ చేసుకుంటూ యూట్యూబ్ కూడా చేసుకోండి. అదే మీరు బాగా క్లిక్ అయిన తర్వాత అప్పుడు జాబ్ అనేది మానేసుకొని ఇందులోనే సెటిల్ అయిపోవచ్చు. ఇంకా నా యూట్యూబ్ గురించి చెప్పాలంటే నేను ఫస్ట్ కుకింగ్ అని వచ్చాను. కుకింగ్లో అంత నాకు వ్యూస్ రాలేదు. తర్వాత నేను ఎక్కువ ఉండేది స్టిచ్చింగ్ చేస్తానన్నమాట. నేను మిషన్ కుడతాను, అక్కడ ఎక్కువ ఉంటాను. ఈ కుకింగ్ వీడియో కోసం నేను అదంతా వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చి ఈ కుకింగ్ అంతా చేసి మళ్ళీ మిషన్ కుట్టుకోవాలంటే నాకు కష్టం అయిపోయేది. అందుకనేసి నేను ఒకటే ఆలోచించాను కొన్ని రోజుల తర్వాత, ఇదేదో నేను మిషనే వేసుకుంటే నాకు వర్క్ అయినట్టు ఉంటుంది, అలాగే టైం ఉన్నప్పుడు ఎడిటింగ్ చేసి ఈ వీడియో కూడా వేసినట్టు ఉంటుంది కదా అనేసి నేను కంప్లీట్గా ఇంకా కుకింగ్ వదిలిపెట్టేసి ఇంకా నేనైతే స్టిచ్చింగ్ వీడియోస్ వేస్తున్నాను ఈ మధ్యలో అయితే. అలానే ఫ్రెండ్స్, ఈ ఛానల్లో ఎవరైతే కుకింగ్ వీడియోస్ చూసి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మన సెకండ్ ఛానల్ అయితే నేను కుకింగ్ వీడియోస్ వేస్తున్నాను. ఆ ఛానల్ పేరు వచ్చేసి సాయి దుర్గా ఆల్ ఇన్ వన్ ఉంటుంది. అందులో మన కుకింగ్ వీడియోసు, అలానే పెట్ వీడియోలు, ఇంకా యానిమల్ వీడియోలు అన్నీ ఉంటాయి మీకు. ప్లీజ్ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్తగా ఎవరైతే యూట్యూబ్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి నేను ఇచ్చే సలహాలు ఏంటంటే, కొంచెం ఎడిటింగ్ కానీ అన్నీ తెలుసుకొని రండి. ఏమీ తెలుసుకోకుండా వచ్చేస్తే నాలాగా అయిపోతారనమాట. నాకైతే ఏమంటే ఏమి రాకుండా నేను యూట్యూబ్లోకి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నేర్చుకోవాలంటే చాలా టైం పట్టేసింది. స్టార్టింగ్లో ఏంటంటే నాకు ట్రైపాడ్ కూడా లేదు. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని కుకింగ్ చేసేస్తూ ఉండేదాన్ని. వాయిస్ కట్ చేయడం కూడా రాదనమాట. పిల్లల్ని మాట్లాడొద్దు అనుకుంటూ వాళ్ళని చెప్పి నేను అప్పుడే వెంటనే డైరెక్ట్ వాయిస్ ఇచ్చేసేదాన్ని. అవన్నీ గిన్నెల సౌండ్లు, ఇప్పుడు పాత వీడియోలు వినాలంటే నాకే నచ్చవన్నమాట. నేను తర్వాత ఎడిటింగ్ నేర్చుకోవడం జరిగింది. కొంచెం వాయిస్ కట్ చేయడం, అలానే ఎక్కువ లెంత్ లేకుండా కొంచెం షార్ట్ కట్లో చేయడం, అలానే కొంచెం ఫాస్ట్ పెట్టుకోవడం ఇప్పుడు నేర్చుకున్నాను చాలా వరకు. అయితే నేను కొన్ని టెక్ ఛానల్ వాళ్ళు వీడియోస్ వేస్తారు కాబట్టి అవన్నీ చూసి కూడా నేను నేర్చుకోవడం జరిగింది. అందుకనేసి నేను పడ్డ కష్టాలు ఇంకెవరు పడకూడదు. కొంచెం నేర్చుకొని తెలుసుకొని ఒక నెల టైం పట్టినా పర్లేదు, మీరు నేర్చుకొని రండి. వచ్చిన తర్వాత మంచిగా చేసుకుంటే మంచి రెవెన్యూ అయితే ఉంది యూట్యూబ్లో. రోజు వీడియో వేయాలి, ఒక వీడియో వేసేసి మానేయడం కాదు, రెగ్యులర్గా వీడియోలు పెట్టాలి. అప్పుడే మనకి మన వీడియోస్ ముందుకు పోతాయి, అలానే వ్యూస్ కూడా వస్తాయి. మన ఛానల్ ఒకటి ఉందని గుర్తిస్తుంది అనమాట యూట్యూబ్ అనేది. అందుకనేసి ఎవరైనా యూట్యూబ్లోకి వచ్చేటప్పుడు రెగ్యులర్గా వీడియోలు పెట్టండి. ఇంకా నా ఛానల్ ఇంత ముందుకు వెళ్ళడానికి కారణం అయితే నా కొడుకు అని చెప్పాలి. చాలా కష్టపడ్డాడు పాపం. స్కూల్ నుంచి రాగానే కొంచెం అమ్మ ట్యాగ్స్ పెట్టిందా లేదా
అనేసి అవన్నీ చెక్ చేసుకోవడం కానీ ఇవన్నీ చూసేవాడనమాట. ఎందుకంటే నేను ఎక్కువ వాళ్ళని అసలు యూట్యూబ్ నా ఇంట్రెస్ట్‌తో వచ్చాను కదా! వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ చదువులు డిస్టర్బ్ అయితాయి అన్న ఉద్దేశంతోటి నేనైతే వాళ్ళని ఎక్కువ వాళ్ళకి ఏం పని చెప్పేదాన్ని కాదు. ఛానల్ ఎలా ఉన్నా వీడియో తీసేసేసేదాన్ని. ఇంకా ట్యాగ్స్ అవన్నీ కూడా నేను అంత పెట్టేదాన్ని కాదనమాట. అవి పెట్టకపోతే వీడియో అనేది ముందుకెళ్ళేది కాదు. అందుకనేసేసి కొంచెం అవి కూడా చూసుకుంటూ చదువుకుంటూనే ట్యాగ్స్ అవి చూసుకుంటూ ఉండేవాడనమాట. ఛానల్ ఎలా వెళ్తుంది ఏంటనేది. దానికైతే నా కొడుకు నేను 50% కష్టపడితే వాడొక 50% కష్టపడ్డాడని చెప్పవచ్చు. నాకైతే ఒక పాప, ఒక బాబు అనమాట. పాప వచ్చేసి బీటెక్ చదువుతుంది. బాబేమో 9th క్లాసు. ఇంకా అన్నీ కూడా పాపే ఫిల్ చేసింది. మన యూట్యూబ్‌కి సంబంధించినవన్నీ గానీ, ఐడీ వెరిఫికేషన్ గానీ, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ గానీ అన్నీ కూడా పాపే చేసేసింది. ఇంకా నేను ఈ ఛానల్ పెట్టడానికి కారణం ముఖ్యమైన వ్యక్తి అయితే మా అమ్మ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మ సపోర్ట్ తోటి నేనైతే ఈ ఛానల్ పెట్టడం జరిగింది. అమ్మే చెప్పింది, "అమ్మ నువ్వు కుకింగ్ బాగా చేస్తావు కదా, స్టిచ్చింగ్ బాగా చేస్తావు కదా, నువ్వు కూడా ఒక ఛానల్ పెట్టుకోవచ్చు కదా" అని అమ్మ చెప్పడం వల్ల నేనైతే ముందుకు రావడం జరిగింది. అసలు స్టార్టింగ్‌లో అయితే వ్యూసే ఉండేటివి కాదు, లైక్స్ వచ్చేటివి కాదు, అలాగే సబ్స్క్రైబర్లు వచ్చేటివి కాదు. కొంచెం బాధ అనిపించేది కానీ అవే మనం మైండ్‌లో పెట్టుకుంటే చాలా మన హెల్త్ ఖరాబ్ అయితది. అందుకని నేను వదిలేసాను. వదిలేసి అవన్నీ పట్టించుకోకుండా నేను నా పని నేను చేసుకుంటూ పోతూ వీడియోలు వేసుకుంటూనే ఉన్నాను. ఏదో ఒక రోజు సక్సెస్ వస్తది అనుకున్నాను. అలాగే ఒక వీడియో వైరల్ అవ్వడం వల్ల మన ఛానల్‌కి అయితే 50K సబ్స్క్రైబర్స్ వచ్చేసారు తొందరగానే. ఇంకా నాకు అందరి సపోర్టు అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. హస్బెండ్ అయితే మాత్రం ముందొద్దన్నారు మా వారు. ఎందుకంటే ఎందుకు ఈ రిస్క్ అంతా నీకు అవసరమా, పిల్లల్ని చూసుకొని ఇంట్లో మిషన్ కుట్టుకో చాలు, ఇవంతా ఎందుకు తలకాయ పోటు అలాగిలా అన్నారు. కానీ నేనైతే వినలేదనమాట. నేనేదో రోజు డబ్బు సంపాదించి చూపిస్తానన్నట్టుగా నేను ఆయనకి మాట ఇచ్చాను. అలాగే ఇప్పుడైతే ఫస్ట్ పేమెంట్ అయితే తీసుకున్నాను. ఆయన చెప్పంగానే చాలా హ్యాపీ అనమాట. పర్వాలేదు బాగానే వచ్చినాయి అన్నారు. ఇంకా ఫైనల్‌గా నేను చెప్పేది ఏంటంటే కొంచెం నేర్చుకొని రండి. అదే ఈత వచ్చి దిగింది వేరు, నదిలో ఈత రాకుండా దిగింది వేరనమాట. నేనేంటంటే ఈత రాకుండా నదిలో దిగేసి ఇప్పుడు దాకా అయితే ఈదుకుంటూ ఉన్నాను. అందుకని కొంచెం నేర్చుకొని యూట్యూబ్‌లోకి అయితే రండి. ఇప్పుడు మన రెవెన్యూ చెప్పే ముందు డైరెక్ట్‌గా అయితే చెప్పకూడదు అంటున్నారు కాబట్టి నేను ఏదో ఒక వస్తువుని చూపించి అయితే మన రెవెన్యూ ఎంత వచ్చిందనేది ఇప్పుడు చెప్తాను నేను. ఇక్కడ వచ్చేసి ఈ బాక్స్ చూపిస్తున్నాను మీకు, ఇయర్ బడ్స్ అనమాట. ఈ బాక్స్ ఖరీదు వచ్చి మనకి రూ. 940 అనుకుందాం. అలాంటివి నేను ఒక 10 అయితే కొనగలుగుతాను. ఇలాంటి బాక్స్ రూ. 940 ఈ బాక్స్ ఖరీదు. ఇలాంటివి 10 అయితే నేను తీసుకుంటా. ఇదనమాట నా రెవెన్యూ వచ్చేసి. ఫస్ట్ పేమెంటు, మళ్ళీ నెక్స్ట్ పేమెంట్ ఎప్పుడు అందుకుంటానో తెలీదు. అలాగే ఫ్రెండ్స్ మన సెకండ్ ఛానల్ లింక్ కూడా నేను కామెంట్ బాక్స్‌లో పిన్ చేసి పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సెకండ్ ఛానల్ నేమ్ వచ్చేసి సాయి దుర్గా ఆల్ ఇన్ వన్ ఉంటుంది. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్. మన రెవెన్యూ అయితే తెలిసిపోయింది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.